థ్యాంక్ యూ. క్షమాపణ. సో వద్దు, అది పెట్టుకోవద్దండి. ఎప్పుడైనా అన్ఫర్గివ్నెస్ అనేది ఎప్పుడు ఉండకూడదు. సో నిజమైన క్రైస్తవుడు ఎవరంటే అందరినీ క్షమించే, ఎప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడుగా, నిజమైన క్రీస్తు బిడ్డలాగా నిలబడతావు. సో అది ఇప్పుడు తండ్రి ఉన్నాడు, సో కుమారుడు భూలోకానికి వచ్చాడు. కుమారుడు ఏం చేశాడు? అందరినీ క్షమించేశాడు. అంటే తండ్రి గుణము క్షమించే గుణము, కుమారుడి గుణం క్షమించే గుణము, అలాగే మన గుణము కూడా క్షమించే గుణంగా ఉండాలి. మనం క్షమించలేకపోతున్నామా? అది మన లోపల ఇంకా దేవుడికి విరోధంగా పాపం చేస్తుందంటే, సో క్షమించకపోవడం కూడా ఒక దేవుడికి విరోధంగా పాపం చేసిన దాంతో సమానము. ఇవన్నీ తెలియదు మనకు. పాపం అంటే నరహత్య చేయలేదు కదా, వ్యభిచరించలేదు కదా, పాపం అంటే నేనేమి డ్రగ్స్ తీసుకోవట్లేదు కదా, ఆల్కహాల్ తాగట్లేదు కదా, ఏం చేయట్లేదు కదా అని అనుకొని, కానీ మనసులోనే నువ్వు శపించుకున్నా కూడా అది పాపమే దేవుడి దృష్టికి. మనసులో ఒకరిని నాశనం కోరుకున్నా కూడా పాపమే. మనసులో ఒకరి గురించి చెడుగా ఆలోచించినా కూడా అది పాపమే దేవుడి దృష్టిలో. అందుకే దేవుడు ఏమన్నాడు? నీ హృదయపూర్వకంగా నీ పొరుగు వాడిని క్షమిస్తేనే నీ తప్పులను కూడా నేను క్షమిస్తాను అని అన్నాడు. అందుకే ఒకటే ప్రేయర్, సింపుల్ ప్రేయర్. అయ్యా, నేను ఇప్పటి వరకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు నా పట్ల ఎవరైనా తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు చేస్తే వాళ్ళను క్షమించండి. నేను ఎవరి పట్లైనా తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు చేస్తే నన్ను క్షమించండి. దట్స్ ఇట్, సింపుల్. ఈ ఒక్క ప్రేయర్ చాలు, మనం క్షమాపణ పొందుకుంటాము. సో అందుకే అయ్యా, నాకు హృదయపూర్వకంగా ప్రేమించే హృదయాన్ని, హృదయపూర్వకంగా క్షమించే హృదయాన్ని నాకు దయచే ప్రభువా. అయ్యా, నా హృదయంలో ఉన్న మలినాన్ని, ఇది మలినమమ్మ, హృదయానికి పట్టిన మలినము, హృదయానికి పట్టి పీడిస్తున్న దురాత్మ శక్తి, హృదయానికి పట్టి పీడిస్తున్న క్యాన్సర్ వ్యాధి కంటే డేంజరస్ ఈ అన్ఫర్గివ్నెస్ హార్ట్ అనేది, క్షమించలేని హృదయం. ఎందుకంటే నువ్వు అలా క్షమించలేని హృదయం ఉన్నప్పుడే కదా అపవాది నీతో కాంటాక్ట్ లో ఉంటాడు. ఒకసారి నువ్వు క్షమించే హృదయం వచ్చిందంటే చాలు, ఇక వాడు వెళ్ళిపోతాడు, వాడికి నీ మీద అధికారం ఉండదు. సో ఇట్స్ ఎ ఇన్స్ట్రుమెంట్ అన్నట్టు. నీ లోపల కావాలనే కోపాన్ని లేపుతాడు, కావాలనే ద్వేషాన్ని లేపుతాడు, కావాలనే పగను లేపుతాడు, కావాలనే క్షమించలేని గుణాన్ని పెట్టేసి వాడు నీతో కాంటాక్ట్ లో ఉంటాడు. సో ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకంగా అందరినీ క్షమిస్తావో అప్పుడు నీ దగ్గర నుంచి వాడు వెళ్ళిపోతాడు. అందుకే బైబిల్ ఒకటే సెలవిచ్చింది, అపవాదికి చోటు ఇవ్వకుడి. నువ్వు క్షమించలేకపోతున్నావంటే అపవాదికి చోటు ఇచ్చినట్టే. అందుకే క్షమించేసేయమ్మా. ఎంత పెద్ద, నేనైతే అందరినీ క్షమించేశాను. వెన్నుపోటు పొడిచిన వాళ్ళను, గుండెపోటు పొడిచిన వాళ్ళను, నమ్మక ద్రోహం చేసిన వాళ్ళను, చెడుగా మాట్లాడిన వాళ్ళను. ఎందుకంటే అది మన దగ్గర క్షమించలేని గుణం ఉన్నది అనుకోండి, అది మనకే నష్టము. సో అదొక ముళ్ళు లాంటిది. ఇప్పుడు కాలుకి ముళ్ళు గుచ్చుకున్నది అనుకోండి, ఎలా నొప్పి పెడుతుందండి? లోపల ముళ్ళు గుచ్చుకున్నది కాలుకి, ఆ ముళ్ళు లోపలనే విరిగి ఉన్నది. సో మనం నడుచుకుంటూ పోతున్నాం, కాలుకి ముళ్ళు గుచ్చగన్నప్పుడు కొన్నిసార్లు ఆ ముళ్ళు విరిగి మన కాలు లోపలనే ఉంటది. మనం అడుగు వేస్తుంటా అంటే అడుగు వేయనివ్వదు, ఆ ముళ్ళు అలాగే గుచ్చుతుంటా ఉంటది. నువ్వు ఎన్ని అడుగులు వేస్తుంటా అంటే అన్నిసార్లు గుచ్చుతుంటా ఉంటది. అలాగే ఈ క్షమించలేని గుణం కూడా మన హృదయానికి పెట్టిన ముళ్ళు లాంటిది. అది ఊకే గుచ్చుతుంటా ఉంటది. మన హృదయాన్ని కలవరపడేలాగా చేస్తుంది, మన హృదయాన్ని బాధపడేలాగా చేస్తుంది, మన హృదయంలో కోపం వచ్చేలాగా చేస్తుంది, ద్వేషం వచ్చేలాగా చేస్తుంది. ఆ ముళ్ళు ఎలాగైతే లోపల విరుక్కొని ఉన్నప్పుడు మనం అడుగేసిన కొద్దీ మనకు ఇలా నొప్పి, హర్టింగ్ ఎక్కువగా ఉంటది. సో అలాగే నువ్వు క్షమించలేని గుణం ఉన్నది అనుకోండి, నీకే హర్టింగ్ ఎక్కువగా ఉంటుంది. నీ మనసులో ఆ ఊకే హర్ట్ అవుతుంటా అంటావు, నీ మనసులో ఊకే కలవరపడుతుంటా అంటది, బాధపడుతుంటా అంటావు. సో అందుకే ఈ క్షమించే గుణం ఉన్నప్పుడు నీ మనసులో ప్రశాంతత వస్తుంది, నీ మనసులో దీర్ఘశాంతం వస్తుంది, నీ మనసులో సహనం వస్తుంది, నీ మనసులో ఓపిక వస్తుంది. సో ఈ క్షమించే గుణం ఉన్నప్పుడు నీకు ఆ యొక్క సూపర్ న్యాచురల్ పవర్, సూపర్ న్యాచురల్ ఎబిలిటీ పెరుగుతుంది. అప్పుడు నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. అర్థమవుతుందా? నువ్వు క్షమించలేకపోతున్నావా? అయితే అది అపవాది శోధన, గుర్తు పెట్టుకోండి. నువ్వు మన్నించలేకపోతున్నావా? అది అపవాది శోధన. ఆ శోధన నుంచి మనం డెలివరెన్స్ పొందుకోవాలి. అందుకే లార్డ్ డెలివర్ మై హార్ట్ ఫ్రమ్ అన్ఫర్గివ్నెస్ హార్ట్ ప్రే చేయండి. సో లార్డ్ డెలివర్ ఫ్రమ్ మై హార్ట్ ఫ్రమ్ అన్ఫర్గివ్నెస్ హార్ట్ అని ప్రేర్ చేసుకోండి. అయ్యా, క్షమించలేని హృదయం నుంచి నన్ను విడుదల కలిగించు నాయన, క్షమించే హృదయాన్ని దయచే ప్రభు అని అడగండి. ఎందుకంటే ఎవరో ఒకరు ఉంటారు, మనం పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఎవరో ఒకరు మనల్ని హింసించే వాళ్ళు ఉంటారు, ఎవరో ఒకరు మనల్ని బాధ పెట్టేవారు ఉంటారు, ఎవరో ఒకరు మన గురించి చెడుగా చండాలంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అది ఒక్కొక్కసారి మన రక్త సంబంధంలో అవచ్చు, ఒక్కొక్కసారి మన తల్లిదండ్రులే అయి ఉండొచ్చు, ఒక్కొక్కసారి మన భర్త, భార్య, పిల్లలే ఉండొచ్చు, కొంతమంది మన యొక్క సిబ్లింగ్స్ అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఎవరో ఒకరు ఉండొచ్చు. సో ఇలా ఆలోచించుకుంటూ పోతే ఎంతో మంది ఉంటారు. వాళ్ళందరి మీద పగ పెట్టుకొని ఉంటే మనం ఎప్పుడు ఆశీర్వదించబడాలి, మనం ఎప్పుడు వెళ్తాలి. అందుకే ఎప్పటికప్పుడు క్లీన్ చేసేయాలి.
ఆ హృదయాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేశాలి. అందుకే దావీదు అంటాడు, హిమము కంటే తెల్లగా నన్ను మార్చు ప్రభువా, ఇస్సోపుతో నన్ను కడుగు ప్రభువా అని అంటాడు. ఎందుకు అన్నాడు? సౌలు వెంబడిస్తున్నాడు దావీదుని, సౌలు చంపాలని చూస్తున్నాడు. సో కానీ దావీదు ద్వేషం రాకుండా చూసుకుంటున్నాడు, సౌలు మీద ద్వేషం రాకుండా, సౌలు మీద పగ రాకుండా చూసుకుంటున్నాడు. సో అందుకే ఈ మాట మాట్లాడడం జరిగింది. సో కాబట్టి క్షమాపణలో గొప్ప విముక్తి ఉందండి. ఇట్స్ ఎ డెలివరెన్స్ అండి. మీరు డెలివరెన్స్ అవుతారు. నువ్వు ఒకరిని క్షమించావు అంటే మనము డెలివరెన్స్ పొందుకుంటాము. సో క్షమించలేకుండా ఉండే గుణం వల్ల మనకే నష్టము, కానీ అది ఎవరికి నష్టం ఉండదు. సో ఒకవేళ నిన్నెవరైనా ద్వేషిస్తున్నా అంటే అది వాళ్ళకు ప్రాబ్లం, నువ్వెవరైనా ద్వేషిస్తున్నా అంటే అది నీకు ప్రాబ్లం. కాబట్టి రిలీజ్ యువర్ హార్ట్ ఫ్రమ్ హేట్రెడ్ ఫ్రమ్ టుడే, నవ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. నో మోర్ డిస్కషన్, నో మోర్ డిస్కౌంట్, నో మోర్ కన్క్లూజన్, నో మోర్ ఎక్స్టెన్షన్. ఇక డిస్కౌంట్లు వద్దు దీని విషయంలో. ఎందుకంటే అమ్మా ఇది చాలా డేంజర్. నేను చూసాను స్పిరిచువల్ వరల్డ్ లో ఎంత పవర్ ఉంటదంటే, క్షమించే క్రైస్తవుడి దగ్గరికి ఏ శక్తి రాదు. నువ్వు క్షమించే హృదయం ఉందా, నువ్వు నీ మీద ఎంత బ్లాక్ మ్యాజిక్ చేసినా కూడా పనిచేయదు, నీ మీద ఎంత విచ్ క్రాఫ్ట్ చేసినా పనిచేయదు, ఎంత అంధకార శక్తులున్నా పనిచేయదు. ఎందుకంటే అంత ఇన్విజువల్ పవర్ ఉంటుంది క్షమించే గుణంలో, ప్రేమించే గుణంలో. సో చూద్దాము, మీ పాపంలోని ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. సో చెప్తున్నాను కదా, యాకోబు 5:16 అందరూ వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు, వాళ్ళు పొరపాటు చేశారు, వీళ్ళు పొరపాటు చేశారు. మనం కూడా చేస్తామండి. మనము ఇతరుల పట్ల చేసినది మనం గుర్తించము, కానీ ఇతరులు మన పట్ల చేసిన వాటినే గుర్తిస్తాము. అందుకే ఒకటే సింపుల్ ప్రేయర్, అయ్యా నేను ఇతరుల పట్ల చేసిన తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు క్షమించండి. నా పట్ల ఇతరులు తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు చేస్తే వాళ్ళను క్షమించండి. అందరినీ క్షమించే ప్రభువా చాలు. ఈ ఒక్క ప్రార్థన వల్ల నీ హార్ట్ ఫర్గివ్నెస్ హార్ట్ వచ్చేస్తుంది. మీరు స్వస్థత పొందినట్లు చూసారా, నువ్వు క్షమించేస్తే నీకు స్వస్థత వస్తుంది. ఒకరికొకరు ఒక ప్రార్థన చేయండి. సో ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఈవెన్ నీ శత్రు బాగలేకపోయినా కూడా వాడి గురించి ప్రార్థన చేయండి. ఐ విల్ ప్రే. నన్ను ఎవరైతే శత్రుగా అనుకుంటున్నారో, నన్ను ఎవరైతే విమర్శిస్తున్నారో, దూషిస్తున్నారో, నా గురించి ఎవరైతే చెడుగా చెండాలంగా మాట్లాడుతుంటారో వాళ్ళందరూ కూడా బాగుండాలనే ప్రేయర్ చేస్తా. దట్ ఈస్ మై యాటిట్యూడ్. ఎందుకంటే దేవుడు ఆ గుణాన్ని ఇచ్చేశాడు, ఆ గుణాన్ని ఇచ్చేశాడు. ఇప్పుడు నాకు కోపం లేని గుణాన్ని ఇచ్చేశాడు, ఫర్గివ్నెస్ గుణాన్ని ఇచ్చేశాడు, క్షమించే హృదయాన్ని ఇచ్చాడు. అందుకే దెన్ ఓన్లీ గాడ్ క్వాలిఫై మీ యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఒక దైవజనుడు ఉన్నాడండి, ఇంకో దైవజనుడు ఎదుగుతుంటా అంటే కోపం వస్తుంటా ఉంటది, లేకపోతే అసూయ వస్తుంటా ఉంటది, ఆ దైవజనుడిని ద్వేషిస్తుంటా అంటారు. సో అది కరెక్ట్ కాదు. సో అందుకే మీరు ఏ దైవజనుడైనా గుర్తు పెట్టుకోండి, ఏ విశ్వాసనైనా గుర్తు పెట్టుకోండి, ఫలాలు చూడండి, వరాలు కాదు. హీలింగ్ గిఫ్ట్, డెలివరెన్స్ గిఫ్ట్, ప్రొఫెసీ గిఫ్ట్ ఈజీగా వస్తుంది, కానీ క్షమించే గుణం అంత ఈజీగా రాదు, ప్రేమించే గుణం అంత ఈజీగా రాదు, అండ్ కరుణించే గుణం అంత ఈజీగా రాదు. సో ఈ గుణాలను మనం చూడాలి ఎప్పుడైనా కూడా. మనిషి లోపల ఎంత డబ్బు ఉందో కాదు, ఎంత మంచితనం ఉన్నదో చూడాలి. స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయండి. సో నువ్వు ఎప్పుడైతే నీ పాపంలో ఎప్పుడు క్షమించబడతాయంటే, నువ్వు ఎప్పుడైతే అందరినీ క్షమించేస్తావో అప్పుడే నీ పాపములను క్షమించబడతాయి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమున్నదై బహుబలము గలదై ఉండేను. సో అప్పుడు నువ్వు నీతిమంతుడిగా, నువ్వు ఇంకా నువ్వు క్షమించలేని గుణం ఉందా, అయితే నీ లోపల అవినీతి ఉన్నట్టే, నీ లోపల అపరిశుద్ధత ఉన్నట్లే, నీ లోపల అపవిత్రత ఉన్నట్లే. ఎప్పుడైతే ఆ హృదయం వస్తుందో అప్పుడు నీకు పరిశుద్ధత, పరిపక్వతగా మారుతావు. ఇది మెచ్యూరిటీ అండి, ఆత్మలో మెచ్యూరిటీ. ఎప్పుడు నువ్వు అందరినీ క్షమిస్తావు చూసావా, అది ఆత్మలో నీకు మెచ్యూరిటీ వచ్చినట్టు. అందరినీ ప్రేమిస్తావు చూసావా, ఆత్మలో నీకు మెచ్యూరిటీ వచ్చినట్టు. అందరినీ ఇష్టపడతావు చూసావా, ఆత్మలో మెచ్యూరిటీ వచ్చినట్టు. ఇంకా మెచ్యూరిటీ రానట్టు స్పిరిట్ లో. సో అందుకే ఇది స్పిరిచువల్ వార్ఫేర్ అండి. ఇదంతా కూడా మనకు తెలియదు, వాడు ద్వేషిస్తున్నాడు కదా, మనం ద్వేషించాం, కానీ దానివల్ల మనం ఎంతో ప్రాబ్లం ని పెట్టుకుంటున్నాము దేవుడి దృష్టికి. సో ఇలా బైబిలికల్ గా మనందరం కూడా మారాలి. అయితే వినుచున్న మీతో నేను చెప్పుతున్నది ఏమనగా, లూకా సువార్త 6:27 ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, వినే వాళ్ళకే నేను చెప్తున్నాను. కొంతమందికి ఇష్టం ఉండదు క్షమించే గుణం, కొంతమందికి క్షమించడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. సో అందుకే దేవుడు కొంతమందికే చెప్తున్నాడు, ఎవరైతే వింటున్నారో వాళ్ళకే నేను చెప్తున్నాను ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయడి. చూసారా అండి, ఈ ఒక్క వర్డ్ చాలు, శత్రువులను ప్రేమించమన్నాడు. అదే సాధ్యమండి, చిన్నప్పటి నుంచి ఎవ్వరు చెప్పలేదు. వాడిని శత్రువా అయితే వాడిని తిట్టు, వాడిని శత్రువా అయితే వాడి మీద ద్వేషం పెట్టుకో, అయితే వాడు నీ శత్రువా వాడి మీద నిందలు వేయి, మోసం చేయి. ఇలాంటివే నేను విన్నాను చిన్నప్పటి నుంచి. కానీ నీ శత్రువును కూడా ప్రేమించుడని చెప్పిన ఒక గ్రంథము అంటే అది బైబిల్ మాత్రమే. నీ శత్రువా చంపేసే, నీ శత్రువా వాడిని నాశనం చేసే.
కానీ దేవుడు ఏం చెప్పాడు? యేసు ప్రభు వారు నీ శత్రువుని కూడా ప్రేమించుడి. సో అందుకే నీకు ఎవరైనా శత్రువు ఉన్నారా, వాడికి మేలు చేయి. సో ఒకవేళ నీ శత్రువే ఆ జాబ్ పోయింది, వాడికి జాబ్ రావాలని ప్రార్థించు. నీ శత్రువుకి దారి తప్పిపోతున్నాడు, లేకపోతే నిన్ను హింసిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు, వాడు బాగుండాలి, బాగుపడాలని ఆశీర్వదించు. అంటే నీ శత్రువు సైతం నువ్వు ఆశీర్వదించాలి. ఆ శత్రువు మళ్ళీ ఎవడో కాదండి, ఏదో బయటోడో ఇంటోడో కాదు, మళ్ళీ ఇంటోడే. మళ్ళా ఆ శత్రువు ఎవరో అన్ననో, తమ్ముడో, చెల్లెనో, అక్కనో, లేకపోతే భార్యనో, పిల్లనో, లేకపోతే తండ్రియో, ఎక్కడో ఉండడు శత్రువు, మన చుట్టే తిరుగుతుంటా అన్నాడు. గుర్తు పెట్టుకోండి, యువర్ రియల్ ఎనిమీస్ యువర్ ఓన్ బ్లడ్ ఓన్లీ. ఒక సైంటిస్ట్ అన్నాడు, నీ నిజమైన శత్రువు నీ రక్త సంబంధే అని అంటాడు. ఎక్కడ ఉండడు, అక్కడే ఉంటాడు, మన చుట్టే. శత్రువు ఎప్పుడైనా పక్కనే ఉంటాడు, గుర్తు పెట్టుకోండి. ఈ విల్ నాట్ ఫార్ అవే ఫ్రమ్ యూ. నీకు దూరంగా ఎప్పుడు శత్రువు ఉండడు, నీ దగ్గరే ఉంటాడు, నీ పక్కనే ఉంటాడు, నీ ఇంట్లోనే ఉంటాడు, నీకు కాంటాక్ట్ లోనే ఉంటాడు శత్రువు. అయితే ఎవరు నిన్ను ద్వేషించినా వారికి మేలు చేయడి. సో ఇప్పుడు నీ గురించి ఒకరు చెడుగా మాట్లాడింది తెలిసింది, నువ్వేం చేయాలి? వాళ్ళు బాగుండాలి ప్రభు, వాళ్ళు నా గురించి చెడుగా మాట్లాడుతున్నారు, అయినా వాళ్ళని ఆశీర్వదించండి. ఇంకొకసారి అలా మాట్లాడకుండా నన్ను అర్థం చేసుకునే హృదయాన్ని వాళ్ళకు దయచేయ ప్రభు అని ప్రార్థించాలి. అయినా వాళ్ళకు మేలు జరగాలి, వాళ్ళ మీదకి ఎలాంటి పనిష్మెంట్ రావద్దు, ఎలాంటి జడ్జిమెంట్ రావద్దు అని అడగాలి. ఒకవేళ నీ శత్రువే నీ అవసరం కోరాడనుకో, నేను చేయగలిగే మనస్సుని దయచేయండి, చేయగలిగే ఆలోచనను దయచేయండి, చేయగలిగే ఆ ఉద్దేశాన్ని దయచేయండి అని అడగండి. అట్లీస్ట్ ప్రార్థన చేద్దాం, నువ్వు హృదయపూర్వకంగా వాళ్ళు బాగుండాలని ప్రార్థన చేసావా? ఇట్స్ ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. నువ్వు ఏ ఆర్థిక సాయం చేయాల్సిన అవసరం లేదు, ఏ మాట సాయం చేయాల్సిన అవసరం లేదు. చేయాల్సిన సమయం వచ్చినప్పుడు చేద్దాము. కానీ హృదయపూర్వకంగా వాళ్ళను బాగుండాలని క్షమించేసి ప్రార్థించావనుకో, నువ్వు హృదయపూర్వకంగా బాగుండాలని ప్రార్థన చేసావనుకో, చాలు. అందుకే లవ్ యువర్ ఎనిమీస్. So we are not loving our wife. You are not loving our husband. We are not loving our kids. So we are not loving our siblings. We are not loving our parents. మన సొంత వాళ్ళనే ప్రేమించలేకపోతున్నాము, బట్ శత్రువులను ఎలా ప్రేమిస్తాము? చూసారా అండి, ఈ ద్వేషం అనేది ఒక విత్తనము నీ మనసులో నాటకపోయిందంటే అది మొలకెత్తుతూనే ఉంటది. నేను చూసాను లిటరల్లీగా, కొంతమంది మనుషులు ఒక్క మనిషితో ద్వేషించడం మొదలు పెడతారు, ఆ ఒక్క మనిషి కాస్త ఇద్దరు మనుషులు అవుతారు, ఇద్దరిని ద్వేషిస్తారు, ఇద్దరిని మనుషులు కాస్త 10 మందిని ద్వేషించారు, తర్వాత సొంత భార్యను, సొంత భర్తను ద్వేషించే స్థాయికి వెళ్తారు, తర్వాత సొంత కడుపులో పుట్టిన బిడ్డలను ద్వేషించే స్థాయికి వెళ్తారు, లాస్ట్ కి వాళ్ళను ద్వేషించుకునే స్థాయికి వెళ్తారు. ఇది ఒక ముళ్ళు లాంటిది. నేను చెప్తున్నాను కదా, ఈ ముళ్ళు నీ మనసుకు గుచ్చుకొని ఉంటే అది గుచ్చుతూనే ఉంటది. కాలుకి ముళ్ళు గుచ్చుకుంటది, ఎలాగైతే గుచ్చుకుంటుందో అలాగే నీ మనసుకి ఈ ముళ్ళు గుచ్చుకున్నదంటే గుచ్చుతూనే ఉంటది. అందుకే ఈ ముళ్ళును తీసేసుకో, నువ్వు స్వస్థత పొందుకుంటావు. ఈ ద్వేషం అనే ముళ్ళుని, ఈ యొక్క ప్రతీకారం అనే ముళ్ళును, పగ అనే ముళ్ళును, లేకపోతే క్షమించలేని అనే ముళ్ళును తీసేసుకో. సుఖంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు, మనశ్శాంతి ఉంటుంది, దీర్ఘశాంతి ఉంటుంది, సహనం ఉంటుంది, ఓపిక ఉంటుంది, ద్వేషము రాదు, పగ రాదు, ప్రతీకారం రాదు, బీపీ రాదు, షుగర్ రాదు, థైరాయిడ్ రాదు, కొలెస్ట్రాల్ రాదు, హార్మోన్ ఇన్బ్యాలెన్సెస్ కావు వీటి వల్ల. సో సైంటిఫికల్ గా చూసినా మేలే, అండ్ మన బైబిలికల్ గా చూసినా మనకు మేలే. సో కాబట్టి యు నీడ్ టు గెట్ డెలివరెన్స్. ఆ డెలివరెన్స్ ని పొందుకోవాలి మన హృదయము. సో నిన్ను ద్వేషించే వారికి కూడా మేలు చేయడి. సో ఇప్పటి వరకు మీకు ఎవరైనా ద్వేషించే వాళ్ళు ఉన్నారా? ఇప్పుడే ఈ గడియలోనే మీరు ప్రార్థన చేయండి, అయ్యా వాళ్ళు బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రేయర్ చేయండి. అప్పుడు నువ్వు బాగుపడతావు. సో అర్థమవుతుందా? శత్రువులను కూడా ప్రేమించే స్థాయికి మనం ఎదగాలి. శత్రువులను కూడా ప్రేమించే స్థాయికి, విశ్వాసానికి, ఆత్మ ఫలంలోకి మనం ఎదగాలి. మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించే వారికి ప్రార్థన చేయుడి. చూసారండి, క్షమించే హృదయం ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తాము. మిమ్మల్ని క్షమించే వారికి దీవించుడి. సో ఎవరైతే మిమ్మల్ని శపిస్తున్నారో వాళ్ళని బ్లెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ, అంతే సింపుల్. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి బ్రదర్ మీ గురించి వాళ్ళు ఇలా చెడుగా మాట్లాడుతున్నారు, గాడ్ బ్లెస్ యూ, అంతే సింపుల్ వర్డ్. ఆ ఒక్క వర్డ్ తోటే నేను కొట్టి పడేస్తాను అంతే. సో వాళ్ళు నెగిటివ్ గా మాట్లాడుతున్నారు, సో స్టిల్ గాడ్ బ్లెస్ దెమ్. ఆఫీస్ లో నెగిటివ్ గా మాట్లాడుతున్నారు, స్టిల్ గాడ్ బ్లెస్ దెమ్, ఫర్గివ్ దెమ్ అండ్ బ్లెస్ దెమ్ మై లార్డ్. దాట్స్ ఇట్. ఐఎమ్ డన్ మై జాబ్. నేను నా జాబ్ అయిపోయినట్టేగా నాకు. నేను ఏమడిగాను దేవుణ్ణి, అయ్యా క్షమించేస్తున్నాను,
ఆశీర్వదించేస్తున్నాను, అయిపోయినట్టు. ఇక నా పని ఏం లేదు. ఇక తర్వాత దేవుడు వాళ్ళను రక్షించుకుంటాడా, వాళ్ళను శిక్షించుకుంటాడా, వాళ్ళను ఆశీర్వదించుకుంటాడా, వాళ్ళను హెచ్చిస్తాడా, అది దేవుడి ఇష్టము, నా ఇష్టము కాదు. నేనైతే దేవుడు నన్ను ఏం చేయమన్నాడు, దీవించమన్నాడు. గాడ్ బ్లెస్ యూ అన్నాడు, దీవించేశాను. ఏమన్నాడు, క్షమించమన్నాడు, క్షమించేశాను. దట్స్ ఇట్. నేను చేయాల్సింది నేను చేశాను. బాధించే వరకు ప్రార్థన చేయడి. మిమ్మల్ని బాధించే వాళ్ళు ఎవరైనా ఉంటే, మీద ఎవరైనా శత్రుత్వం ఉందని తెలిస్తే ఒకటే గుర్తు పెట్టుకోండి, వాళ్ళ మనసు స్వస్థత పడాలని ప్రార్థించండి. ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను, నాకు ఎవరైనా శత్రువు ఉన్నాడు అనుకోండి, వాడు మనకు తెలియకుండా మన వెనకాల మన నేముని పాడు చేస్తుంటా ఉంటాడు. మనల్ని పాడు చే మన యొక్క మంచి పేరుని చెడ్డ పేరుగా మారుస్తుంటా ఉంటాడు. మనం మాట్లాడకుండా మాట్లాడమని, మనం చెప్పకుండా చెప్పామని, మనం చేయకుండా చేశామని మన గురించి నెగిటివ్ గా మాట్లాడతాడు. కాబట్టి మనం ఏం ప్రార్థించాలంటే, అయ్యా అతని హృదయాన్ని స్వస్థతపరచు ప్రభువా, నన్ను అర్థం చేసుకునే హృదయాన్ని ఆ బిడ్డకు దయచేయి ప్రభువా, నా గురించి అందరి దగ్గర నెగిటివ్ గా మాట్లాడుతున్నాడు, అలా మాట్లాడకుండా తన హృదయాన్ని అర్థం చేసుకునే మనస్సుని దయచేయండి. ఎందుకంటే మాట్లాడితే అది వాడికే ప్రాబ్లము, సో వాళ్ళకే ప్రాబ్లం. ఆ ప్రాబ్లం లో పడద్దని నువ్వు అడుగుతున్నావు దేవుణ్ణి. అర్థమవుతుందా? నీ శత్రువు నిన్ను ద్వేషిస్తున్నాడంటే అది వాళ్ళకు ప్రాబ్లము. ఆ ప్రాబ్లం రావద్దని నువ్వు అడుగుతున్నావు, వాడు అగ్నిలో పడబోతున్నాడు, ఆ అగ్నిలో పడద్దని నువ్వు ప్రార్థిస్తున్నావు. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? ఇట్స్ ఎ మిస్టరీ. ఇప్పుడు ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా గురించి ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడని తెలిసినప్పుడు, అయ్యా ప్రభువా క్షమించండి, ఆయనను మన్నించండి, ఆయన మీదికి ఎలాంటి జడ్జిమెంట్ రాకుండా కాపాడండి, ఆయన మీదికి ఎలాంటి పనిష్మెంట్ రాకుండా కాపాడండి. ఆయన తెలుసో తెలియకనో జ్ఞానముతో అజ్ఞానముతో తను ప్రవర్తించాడు, తనకు మీ వాక్యము నిజంగా తెలియదు ప్రభువా, అందుకే అలా ద్వేషిస్తున్నాడు, అందుకే అలా పగపడుతున్నాడు, అందుకే అలా అంటున్నాడు. అతన్ని మీదికి ఎలాంటి రాకుండా తన హృదయాన్ని స్వస్థతపరచండి, నన్ను అర్థం చేసుకునే హృదయాన్ని దయచేయండి ప్రభా. సో దిస్ ఈస్ మై ప్రేయర్. నేను ఇలా ప్రేయర్ చేస్తాను. నాకు ఎవరైనా ఎనిమిలు ఉన్నారని నా చెవులో పడ్డప్పుడు వాళ్ళను క్షమించమని అడిగేస్తాను, నన్ను అర్థం చేసుకునే హృదయాన్ని దయచేయమని అడిగేస్తాను. అంతేగాని వాళ్ళను నాశనం చేయ ప్రభువా, వాళ్ళను కష్టపెట్టు ప్రభువా, వాళ్ళను నష్టపెట్టు ప్రభువా అని అడగను నేను ఎప్పుడు కూడా. సో ఎందుకంటే మై హార్ట్ ఈస్ డెలివర్డ్ ఫ్రమ్ హేట్రెడ్, మై హార్ట్ ఈస్ డెలివర్డ్ ఫ్రమ్ అన్ఫర్గివ్నెస్. అర్థమవుతుందా? ఎందుకంటే నేను నిజమైన బిలీవర్ గా ఉండాలి అంటే, నేను నిజమైన క్రిస్టియన్ గా ఉండాలంటే, నేను నిజమైన మ్యాన్ ఆఫ్ గాడ్ గా ఉండాలంటే క్షమించే హృదయం అనేది రావాలి. ఎంతగా క్షమిస్తామో అంతగా దేవుడి యొక్క కృపను పొందుకుంటాము. ఎంతగా క్షమిస్తామో అంతగా దేవుడి దృష్టికి మనం ఒక ఆణిముత్యం లాగా, ఒక మంచి వజ్రం లాగా, ఒక విలువైన బంగారం లాగా కనపడతాము. అందుకే 100 మంది శత్రువులు ఉన్నారా, నువ్వు 99 మందిని క్షమించేశావు, ఆ ఒక్కడిని క్షమించలేకపోతున్నావా? ఆ ఒక్కడి నిమిత్తము నీ మనసులో వాడి మీద శత్రుత్వం ఉంటది, వాడి మీద పగ ఉంటది. అర్థమవుతుందా? సో అంతే కదా అండి. ఇప్పుడు మన శరీరంలో ఒక బిందెలో నీళ్లు తీసుకున్నాము, ఒక చుక్క విషం వేసాము, ఆ బిందెంతా నీళ్ళంతా కూడా మంచి మినరల్ వాటర్, మంచి బిస్లరీ వాటర్, ఒక చుక్క విషం వేసాము, ఆ నీళ్ళంతా విషం అవుతుందా కాదా? అలాగే నీ మనసంతా బాగుంది కానీ ఒక్క గుణము, క్షమించే గుణము లేదు, ఒక్కరిని క్షమించలేకపోతున్నావు. ఆ ఒక్కరిని క్షమించలేని గుణం బట్టి కూడా నీకేమవుతుంది, క్షమించలేని గుణము నీ లోపల ఉంటుంది. ఇప్పుడు ఇంత పెద్ద ముళ్ళు గుచ్చుకుందండి మన కాలికి, ఇంత పెద్ద ముళ్ళు గుచ్చుకున్నది మన కాలికి. సో ఇంతే, ఇంత ఒక చిన్నగా ఎడ్జ్ లో కొంచెము మన కాల్లోనే ఇరుక్కపోయింది. సో మొత్తం ఇంత పెద్ద ముళ్ళులో ఈ చిట్కనేళ్ళంత ముళ్ళు ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కుచ్చుకున్నది, మొత్తం తీసేసాము. కొంచెము ఎడ్జ్ లో మన కాల్లో ఇరుక్కపోయింది ఆ ముళ్ళు. ఆ ముళ్ళు నిమిత్తము కూడా మన కాళ్ళు నొప్పిగా ఉండదా? ఉండదా? ఇంత పెద్ద ముళ్ళులో మొత్తం ముళ్ళు తీసేసాం, తీసే ముందు కొంచెం ముళ్ళు కూర్చుకొని ఇరుక్కుంది, మళ్ళీ దాన్ని మనం ఏం చేస్తాం, పిన్నిస్ పెట్టి, ఆ సేఫ్టీ పిన్ పెట్టి తీసి అది బయటకు వచ్చే వరకు తీస్తాము. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు రిలాక్స్ అవుతాము. అప్పుడు కాలు వాపు ఉండదు, కాలుకు నొప్పి ఉండదు. లేకపోతే అడుగేస్తే గుచ్చుతా ఉంటది, అడుగేస్తే హట్టింగ్ వస్తుంటా ఉంటది, అడుగేస్తుంటా అంటే నొప్పి వస్తుంటా ఉంటది. అలాగే నువ్వు 99 మందిని క్షమించేశావు, ఒక్కరిని క్షమించకపోయినా ఆ ఒక్కడి నిమిత్తము ఆ ముళ్ళు నీ హృదయంలో, చిన్న ముళ్ళైనా కూడా అలాగే గుచ్చుకొని ఉంటది. అందుకే అందుకే ఆడవారిని క్షమించండి, మగవారిని క్షమించండి, మీ అత్తను క్షమించండి, మీ కోడల్ని క్షమించండి, మీ యొక్క ఇరుగు వారిని క్షమించండి, మీ పొరుగు వారిని క్షమించండి. అలాగే నీ గురించి
నెగిటివ్ గా మాట్లాడిన వాళ్ళను క్షమించండి, ఇతర మతస్థులను క్షమించండి, రాజకీయ నాయకులను క్షమించండి, అందరినీ క్షమించేసండి. సింపుల్ యాజ్ దట్. మానవుడు అనే వాడిని నువ్వు ఎప్పుడు కూడా క్షమించకుండా ఉండకూడదు. సో మంచి వాక్యం కదండి. ఇదే వాక్యం అందరూ నేర్చుకొని బాగుపడితే ఎంత బాగుంటుందో. అందుకే నీ బాధించే వారి కొరకు ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? ఆశీర్వదించు ప్రభు అని ప్రార్థన చేయి. అంతేకాని వాళ్ళు నశించిపోవాలని ప్రార్థించకు, వాళ్ళు నాశనం కావాలని ప్రార్థించకు, వాళ్ళు తప్పిపోవాలని ప్రార్థించకు. సో అది ఎందుకంటే మళ్ళీ నీ గుణము బయటపడుతుంది దేవుడికి. వీడేంటి ప్రేయర్ లో ఒకరు నాశనాన్ని కోరుకుంటున్నాడు, వీడు అసలు నిజమైన క్రైస్తవుడా, ఈ నిజమైన నా బిడ్డనా అని అనుకుంటాడు. సో అర్థమవుతుందా? నువ్వు నిజంగా హృదయపూర్వకంగా వాళ్ళను బాగుండాలని ప్రార్థన చేసినప్పుడు యు ఆర్ గెటింగ్ 100% డెలివరెన్స్ అండి. మనం డెలివరెన్స్ పొందుకోవాలి దీని నుంచి. ఈ క్షమించలేని హృదయం నుంచి మనం అందరం డెలివరెన్స్ పొందుకోవాలి. వదిలేద్దాం. అందుకే దేవుని అడగండి, అయ్యా నా గతాన్ని తుడిచివే ప్రభువా, అయ్యా ఈ రోజు వరకు నేను ఏదైనా చేసి ఉంటే నా గతాన్ని తుడిచివే ప్రభువా, గతాన్ని తుడిచివేది. ఎందుకంటే నీ గతం గుర్తొచ్చింది అనుకో, మళ్ళా నువ్వు క్షమించలేవు వాళ్ళను. నీ గతం గుర్తొచ్చింది అనుకో, వాళ్ళను నువ్వు మన్నించలేవు. అందుకే నా గతాన్ని తుడిచాయి. సో ఇవన్నీ ప్రేయర్ పాయింట్స్ రాసుకోవాలి. ఇవన్నీ రాసుకొని డెలివరెన్స్ పొందుకునే వరకు ఎంబడి పడాలి. మనం ప్రేయర్ లో ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకొని వీటన్నిటి నుంచి డెలివరెన్స్, అన్ఫర్గివ్నెస్ నుంచి డెలివరెన్స్, అండ్ హేట్రెడ్ నుంచి డెలివరెన్స్, అండ్ అన్గాడ్లీ నేచర్. ఇదంతా అన్గాడ్లీ నేచర్, అర్థమవుతుందా? ఇదంతా ఓల్డ్లీ నేచర్, అంటే ఈ లోక సంబంధమైన నేచర్ ఇది. అన్గాడ్లీ నేచర్ ఇది, ఫ్లెష్ రిలేటెడ్ నేచర్ ఇది. సో ఇదంతా డీపెస్ట్ మిస్టరీ అమ్మా. మనకు తెలియదు ఆత్మలోకంలో ఎంత ఆపరేట్. నువ్వు ఒక్కరిని ద్వేషించిన ఆత్మలోకంలో నీ చుట్టూ అనేక శక్తులు నీ చుట్టే ఉంటాయి. నువ్వు క్షమించడం మానేసావు, నువ్వు క్షమించేసావు, నీ లోపలికి నీ దగ్గరికి ఏంజిల్స్ సరౌండింగ్ లో ఉంటాయి, దేవుడి యొక్క ప్రత్యక్షత ఉంటుంది. సో ప్రార్థన చేయడి. సో శపించద్ది, ఎవరిని కూడా శపించద్దమ్మా. అది ఎంత బద్ధ శత్రువైనా, ఎంత అజాత శత్రువైనా, ఎంత నమ్మకం ద్రోహం చేసినా నువ్వైతే క్షమించేసాయి, నువ్వైతే దీవించేసాయి. సో తర్వాత గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. నువ్వు శపిస్తున్నావు అనుకో, ఆ శాపం నీకే తాకుతుంది. నువ్వు ఎంతమందిని దీవిస్తే నువ్వు అంతగా దీవించబడతావు. ఎందుకంటే బైబిల్ ఒకటే సెలవిస్తుంది, కీడు చేసేవాడి ఇంటిలో నుంచి కీడు తొలగిపోదు, నాశనం కోరుకునే వాళ్ళ ఇంటిలో నుంచి నాశనం వెళ్ళిపోదు. నువ్వు మంచి కోరుకో, నీ ఇల్లు మంచిగా ఉంటది. నువ్వు మంచి కోరుకో, నీ ఒళ్ళు మంచిగా ఉంటది. సో నేను చూశాను చాలా మంది నా చిన్నప్పటి నుంచి ఒంటి నిండా ద్వేషమే, ఒంటి నిండా పగనే, ఒంటి నిండా ప్రతీకారమే. వాళ్ళతో తిరిగి తిరిగి నేను కూడా అదే నింపుకున్నాను. కానీ బైబిల్ పట్టిన తర్వాత తెలిసింది నిజమైన ప్రేమ అంటే ఏంటిది, నిజమైన క్షమాపణ అంటే ఏంటిది, నిజమైన దేవుడు అంటే ఏంటిది, ఎలా బ్రతకాలి, ఒక మనిషి పుట్టినప్పుడు ఎలాగా బ్రతకాలి, మిత్రులను ఎలా చూడాలి, శత్రువులను ఎలా చూడాలి, నిన్ను బాధ పెట్టే వాళ్ళని, హింసించే వాళ్ళని ఎలా చూడాలి. ఐ లర్న్ ఫ్రమ్ బైబిల్. అందుకే దిస్ బైబిల్ ఈజ్ ఆసమ్ గిఫ్ట్, ఆసమ్ బైబిల్ అండి. మంచి బుక్. బాధించే వరకు ప్రార్థన చేయడి. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటిని కప్పును. సామెతలు 10వ అధ్యాయం 12వ వచనం. అంతే కదండి. పగ కలహాలను రేపుతుంటా అంటే గొడవలు కొట్లాటలు. దూరంగా ఉండండి, గొడవలు కొట్లాటలు పెట్టే వాళ్ళకు దూరంగా ఉండండి. ఎంత దూరం ఉంటే అంత మంచిదండి. ప్రేమ, నీ పక్కన ఎవరు ఉండాలంటే నిన్ను ప్రేమించే వాళ్ళు ఉండాలి. నీ పక్కన 10 మందిని ప్రేమించే వాళ్ళు ఉండాలి. ఇప్పుడు మనం 10 మంది ఉన్నామండి, ఈ ప్రేయర్ మీటింగ్ లో 20 మంది ఉన్నాము, మనందరం ఒకటే మైండ్ సెట్ తోటి ఉన్నాం అనుకోండి, మస్తు మంచి జరుగుతుంది తెలుసా. నీ పక్కన నీ వెల్ విషర్ లేకపోతే నీకు చాలా నష్టాలు జరుగుతాయి, చాలా పగలు జరుగుతాయి. అందుకే స్టే అవే ఫ్రమ్ నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్ నుంచి స్టే అవే ఉండండి. నేను ఒకటే చెప్తాను, బ్రదర్, ఇంకొకసారి ఇలా మాట్లాడకండి, నెగిటివ్ గా మాట్లాడకండి, అది మీకే నష్టము. మీరు ప్రేమలో ఎదగండి, మీరు ఇట్లా క్షమాపణలో ఎదగండి. ఎవరి దగ్గరైనా కూడా అంతే, సిస్టర్లు అయినా బ్రదర్ అయినా క్షమాపణతో అడగండి, ప్రేమతో అడగండి. వాళ్ళకి నచ్చదు, ఇట్స్ నాట్ సౌండ్ సో గ్రేట్ ఫర్ దెమ్. సో మంచి చెప్తే ఎవరికి కూడా రుచి ఉండదండి, గుర్తుపెట్టుకోండి. సో రుచికరమైన ఆహారము శరీరానికి హాని చేస్తుంది. సో అందుకే హెల్తీ ఫుడ్ ఇట్స్ నాట్ ఏ టేస్టీ ఫుడ్. సో టేస్ట్ లేని ఫుడ్ హెల్తీగా ఉంటుంది. సో టేస్ట్ ఉన్న ఫుడ్ హెల్తీ ఫుడ్ కాదు ఎప్పుడైనా కూడా. అందుకే కొంతమంది వచ్చినప్పుడు, అవును నువ్వు కరెక్టే, ద్వేషించి వాళ్ళని పగబట్టు, వీళ్ళ దగ్గర చేసి ఫోన్ చేసి బదనాం చేయను అనుకో, వాళ్ళకి అది కరెక్ట్ గా అనిపిస్తుంది. వద్దు, అలా పగబట్టద్దు, ద్వేషం పెంచుకోవద్దు, క్షమాపణ ఉండాలి అన్నప్పుడు వాళ్ళకు నచ్చదు.
ఎందుకంటే ప్రేమ దోషములన్నిటిని కప్పును. నువ్వు ప్రేమించే హృదయం ఉన్నావు అనుకోండి, వాళ్ళ మీద ద్వేషము రాదు, పగ రాదు, ప్రతీకారం రాదు. మనకే మంచిదండి. అర్థమవుతుందా? నువ్వు 10 మందిని ప్రేమించావా అది నీకే మంచిది. నువ్వు 10 మందిని క్షమించావా అది మనకే మంచిది. నువ్వు అందరిని ద్వేషిస్తే అదే ద్వేషం నీ మీదికి వస్తది. అందరిని నువ్వు గొడవలు పెడితే అదే గొడవలు నీ దగ్గరకు వస్తది. అందుకే నోరు మంచిదైతే నీ ఊరు మంచిదవుతది. ఇదంతే యాజ్ సింపుల్ యాజ్ దట్. సో చాలా మంది కూడా కోల్పోయారండి. నా చిన్నప్పటి నుంచి చాలా మందిని చూశాను. బంధువులను కోల్పోయారు, బంధుత్వాలను కోల్పోయారు, సంబంధాలను కోల్పోయారు, ఇష్టాలను కోల్పోయారు, ఆస్తులను కోల్పోయారు. ఎందుకు? పగల వల్ల, ప్రతీకారాల వల్ల, ప్రాణాలను కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అందుకే పగలకు దూరంగా ఉండాలి, ప్రతీకారాలకు దూరంగా ఉండాలి. పగ ఎప్పుడు వస్తుందండి? క్షమించలేని గుణం ఉన్నప్పుడే పగలు వస్తాయి. ఇప్పుడు నువ్వు క్షమించేసావు, వాడి మీద పగబడతావా? పగబట్టవు. అందుకే ఎక్కడిదక్కడే వదిలేయాలండి. డోంట్ క్యారీ ఫార్వర్డ్ టు టుమారో. ఈ రోజు ఒకరితో నీ గొడవైంది, సూర్యుడు అస్తమించే వరకు ఆ గొడవ గురించి మర్చిపో. దాని మీద నువ్వు నువ్వు మళ్ళా నువ్వు పగ పెట్టుకొని నెక్స్ట్ డే 5 ఇయర్స్ 10 ఇయర్స్ పగతో రగులుకోకు. ఒకవేళ తప్పు అనిపిస్తే, అయ్యా ఈ రోజు నీతో గొడవ పెట్టుకున్నాను, క్షమించు. నువ్వే క్షమించని అడుగు, వాడు నీకు హాని చేయకుండా కాపాడుతాడు. తప్పేం లేదు. క్షమించడం అడగడంలో మన ముళ్ళేమి కిరీటం, మన కిరీటం ఏమి కింద పడదు. సో ఈ గుణము దేవుడికి నచ్చుతుంది. అర్థమవుతుందా? ఓకే, నువ్వు క్షమించినప్పుడు మనిషి నిన్ను చుంకా, వాడు నన్ను ఫర్గివ్నెస్ అడిగాడు, క్షమించమని అడిగాడు, వాడు నాకు ముందు ఓడిపోయాడురా, వాడు నా ముందు ఓడిపోయాడు, సో అందుకే వాడు క్షమాపణ అడుగుతున్నాడు, భయపడుతున్నాడు, పిరికివాడు అని అనుకోవచ్చు వాడు. కానీ దేవుడి దృష్టికి నువ్వు అతి విలువైన వాడివిగా, అతి విలువైన దానిగా కనపడతావు. చూసారా అండి? సో రెచ్చగొడుతుంటా అంటారు మనుషులు, రెచ్చిపోవద్దు. సో డోంట్ రియాక్ట్. నో రియాక్షన్ ఈస్ ద బెస్ట్ రియాక్షన్. గుర్తుపెట్టుకోండి. నీ శత్రులకు నువ్వు సమాధానం ఎలా చెప్పాలంటే, సైలెన్స్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్, సైలెన్స్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. సో మౌనం వహించడమే అన్ని ప్రశ్నలకు, అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్, అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. అందుకే ప్రేమగా ఉన్నాం అనుకో, దోషంలన్నిటిని కప్పుతుంది. ఇప్పుడు నువ్వు ఒకరిని ప్రేమిస్తున్నావు అనుకో, వాడు తప్పు చేసిన వాడి గురించి చెడుగా మాట్లాడు, వాడు పొరపాటు చేసిన వాడి గురించి చెడుగా మాట్లాడు. అందుకే చిన్నప్పుడు ఒక పద్యం మనం చదువుకున్నాము. ఒక పద్యం ఉంటదండి, మీకు గుర్తుందో లేదో. ప్రేమ స్నేహం ఉన్నంత వరకు వాడు మిత్రులాగానే కనపడతాడు. ఒకసారి మైత్రి స్నేహము ప్రేమ చెడిపోతే వాడితో లోపల అన్ని తప్పులే కనపడతాయి అని ఒక చిన్న పద్యం ఉండేది చిన్నప్పుడు. అందుకే ఒక మనిషిలో మనం ప్రేమ, ఒక స్నేహితుడు ఉన్నాడు అనుకోండి, వాడు ఎన్ని తప్పులు చేసినా కూడా మంచిగానే కనపడుతుంది. ఒకవేళ అదే స్నేహితుడితో గొడవ పడ్డాం అనుకోండి, వాడు మంచి చేసినా కూడా మనకేం కనపడుతుంది? లోపాలు కనపడతా ఉంటాయి. అందుకే గుణము అంతే, వాడు అదే. సో వాడు ఎన్ని తప్పులు చేసినా మనం క్షమించాం, వాడు స్నేహితుడిగా ఉన్నప్పుడు. అదే వాడు శత్రువుగా మారినప్పుడు ఆ తప్పులన్నిటిని మనం ఏం చేస్తాం? బయట పెడుతుంటా అంటాం. సో ఇట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ పీపుల్. సో ఇట్స్ ఎ డీపర్ రెవల్యూషన్ అండి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మీకు తెలియట్లేదేమో కానీ ఆత్మలోకంలో ఎన్ని ఆపరేట్ అవుతున్నాయంటే ఇవన్నీ కూడా మనం ద్వేషించేలాగా, పగబట్టేలాగా. ఎందుకంటే ప్రేమ అనే ఫలము మోస్ట్ పవర్ఫుల్ ఫ్రూట్ ఫ్రమ్ ద జీసస్ క్రైస్ట్, అండ్ ఫర్గివ్నెస్ అనేది ఫ్రూట్ జీసస్ క్రైస్ట్ నుంచి మోస్ట్ పవర్ఫుల్. ఈ ఫ్రూట్ నీ దగ్గర ఉన్నాయి అంటే అపవాది నిన్ను టచ్ చేయడానికి భయపడతాడు. అందుకే ఈ ఫ్రూట్ లేకుండా, ప్రేమించలేకుండా, నువ్వు ద్వేషించేలాగా చేసి, నువ్వు క్షమించలేకుండా లాగా చేసి వాడు నీతో కాంటాక్ట్ లో ఉంటాడు. అందుకే బైబిల్ తప్పు చెప్పదు, అపవాదికి చోటు ఇవ్వకూడి అంటే. ఇగో ఇదే అమ్మా నిజమైన రీజన్. ఇగో ఇదే, అపవాదికి చోటిస్తున్నావు. నువ్వు ఇంకా ద్వేషం పెట్టుకున్నావా? అపవాదికి చోటిస్తున్నట్టే. ఇంకా నువ్వు క్షమించలేకపోతున్నావా? అపవాదికి చోటిస్తున్నట్టే. నీ శత్రువులను కూడా నువ్వు ద్వేషిస్తున్నావు, నీ శత్రువులను కూడా ప్రేమిస్తున్నావా? అప్పుడు అపవాది నీ దగ్గర నుంచి డెలివరెన్స్ అయిపోతాడు. సో అలాంటి హృదయం రావాలా వద్దా? వి నీడ్ టు గెట్ డెలివరెన్స్ అండి. వి నీడ్ టు గెట్ డెలివరెన్స్. సో ఈ మనకి తప్పకుండా డెలివరెన్స్ రావాల్సిందే ఈ విషయంలో. నీ రోగం స్వస్థత పడకపోయినా పర్లేదు, కానీ ఈ హృదయం నుంచి డెలివరెన్స్ రావాలి. నీకు ఆర్థిక సమస్యల నుంచి డెలివరెన్స్ రాకపోయినా పర్లేదు, అనారోగ్య సమస్యల నుంచి డెలివరెన్స్ రాకపోయినా పర్లేదు. ఇగో ఈ క్షమించలేని గుణం నుంచి, ప్రేమించలేని గుణం నుంచి మనం ఏం కావాలి? డెలివరెన్స్ రావాలి. అప్పుడు నీకు ఆస్తులు వస్తాయి, అప్పుడు నీకు అంతస్తులు వస్తాయి, అప్పుడు నీకు ఉన్నతమైన శిఖరాల్లో కూర్చుంటావు. సో యోసేపు క్షమించేశాడు అందరినీ, ప్రధానమంత్రి కూర్చున్నాడండి. క్షమించిన తర్వాత ప్రధానమంత్రి కూర్చున్నాడు. దావీదు సౌలుని క్షమించేశాడు,
రాజై కూర్చున్నాడు, చక్రవర్తి అయి కూర్చున్నాడు. యేసయ్య అందరినీ క్షమించాడు. ఇప్పుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవుళ్లకు దేవుడై ఆయన కూర్చున్నాడు. గొప్ప మహిమ సింహాసనంతో మహిమతో కూర్చున్నాడు. నువ్వు కూడా అందరినీ క్షమించేసావా? నువ్వు కూడా మహిమగా మారిపోతావు. నీ లోపల మహిమ వచ్చేస్తుంది, సూపర్ న్యాచురల్ పవర్. సో సూపర్ న్యాచురల్ పవర్. సో పగ అనేది తీసేసుకోండి మనసులోంచి. ఆ పగ పోవాలంటే ఎప్పుడు వస్తుంది? క్షమించే గుణం వచ్చిన. క్షమించే గుణం రావాలంటే ప్రార్థించాలి. ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను అభ్యంతరములు రాకపోవట అసాధ్యము కానీ అవి ఎవని వల్ల వచ్చిన వానికి శ్రమ. లూకా సువార్త 17వ అధ్యాయం 1వ వచనం చూడండి, గుర్తు పెట్టుకోండి. సో మనము మంచిగానే ఉంటున్నాము. సో మన చుట్టూ ఉన్న వాళ్ళు మంచిగా ఉంటారని గ్యారంటీ లేదు. నువ్వెవరు సరే, నేను ఇప్పుడు నాదే ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఎవరి గురించి చెడుగా మాట్లాడాను, నా గురించి అందరు చెడుగా మాట్లాడతారు. సో ఏమంటున్నాడు? ఎవరు చెడుగా అయితే మాట్లాడకుండా కానీ ఎవరైతే మాట్లాడతాడో వానికే శ్రమ. అర్థమవుతుందా? ఎవరి వల్ల వచ్చిన వానికే శ్రమ. ఎవడి వల్ల, ఇప్పుడు నువ్వు ఎవరన్నా ద్వేషించావనుకో అది నీకే శ్రమ. నిన్నెవరన్నా ద్వేషించారనుకో అది వాళ్ళకే శ్రమ. సో నిన్నెవరైనా నిన్నెవరైనా శ్రమ పెట్టారనుకో అది వాళ్ళకే శ్రమ. నీకు ఆ శ్రమలు తాకనివాడు దేవుడు. అందుకే నువ్వు శ్రమ పెట్టడం స్టార్ట్ చేసావు అనుకో అది నీకు శ్రమగా మారుతుంది. గుర్తుపెట్టుకోండి. సో ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను అభ్యంతరములు రాకపోవట అసాధ్యము కానీ, అంటే ఈ జీవిత పోరాటంలో అవమానాలు రాకుండా ఉండవు, శత్రుత్వాలు లేకుండా ఉండవు, లేదా నిందలు వేసే వాళ్ళు ఉండరు. నువ్వెంత మంచి చేసినా మంచోడని అనేవాడు ఉండడు, ముంచేటోడే అని అంటాడు. నువ్వెంత మంచి చెప్పినా, నువ్వు అన్ని మీదేసుకొని చేసినా కూడా నిన్నెవడు చేయమన్నాడు అని అంటారు, కానీ నువ్వు ఎందుకు చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పారు. అంటే ఇలాంటి శ్రమలు వస్తుంటాయి, కామనే వస్తుంటాయి. అది శ్రమలు ఎవరి ద్వారా వస్తున్నాయో వాళ్ళకే శ్రమలు. అలాగే నీ ద్వారా శ్రమ రాకుండా చూసుకో. అందుకే నేను ఒకటే చెప్తాను, నువ్వు ఒక మనిషి గురించి మంచి మాట్లాడకపోయినా పర్లేదు, చెడు మాట్లాడకు. ఒక మనిషికి మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేయకు. నువ్వు చెడు చేయనంత వరకు నీకే చెడు రాదు. నువ్వు చెడు మాట్లాడినంత వరకు నీకే చెడు నీ దగ్గరికి రాదు. ఒకవేళ వచ్చినా కూడా అది వెళ్ళిపోతాయి. సో అందుకే నీ నుంచి ద్వేషాన్ని ఆపేసుకో, నీ నుంచి పగను ఆపేసుకో, నీ నుంచి ప్రతీకారాన్ని ఆపేసుకో. సో నేను అవన్నీ ఆపేశాను, కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళు ఆపట్లేదే నా పట్ల. అయితే ఇప్పుడు ఏమవుతుంది? వాళ్లకు శ్రమలు వస్తున్నాయి, నాకు మనశ్శాంతి వస్తుంది, నాకు దీర్ఘశాంతం వస్తుంది, నాకు ఆశీర్వాదాలు వస్తున్నాయి. అర్థమవుతుందా? అందుకే ఒక దైవజనుడు ఇంకో దైవజనుడి మీద అసూయపడకూడదు, ఒక మనిషి ఇంకో మనిషి మీద అసూయపడకూడదు, ఒక మనిషి ఇంకో మనిషి మీద కోపాన్ని, ద్వేషాన్ని, పగను పెట్టుకోకూడదు, ఒక మనిషి ఇంకో మనిషికి శ్రమ తీసుకురావద్దు, అది వాళ్ళకే శ్రమలు. సో అర్థమవుతుందా అండి? ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ద్వేషించారనుకో అది వాళ్ళకే శ్రమ, మిమ్మల్ని ఎవరన్నా పగబట్టారనుకో వాళ్ళకే శ్రమ, మళ్ళీ మీరు ఎవరినన్నా ద్వేషించారనుకోండి మీకు శ్రమ, మీరు ఎవరి మీదైనా పగబట్టారనుకో మీకు శ్రమ. సో అందుకే ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏం మాట్లాడుకున్నా జస్ట్ డోంట్ కేర్, ఇగ్నోర్ చేయండి. అలా అని వాళ్ళ మీద ద్వేషం పెట్టుకోవద్దు, వాళ్ళ మీద ప్రేమనే పెట్టుకోండి. ఒక్క సింపుల్ లాజిక్, నేను వాడేది ఒకటే సూత్రం అండి. నేను ఎవరి మీద ద్వేషం, ఎవరి మీద పగ పెట్టుకోను, ఒక సింపుల్, వాళ్ళకు దూరంగా ఉంటాను అంతే. ఐ విల్ స్టే అవే ఫ్రమ్ దోస్ పీపుల్, బట్ ఐ విల్ సేవ్ మై సోల్, ఐ విల్ సేవ్ మై స్పిరిట్, ఐ విల్ సేవ్ మా ఆత్మీయ జీవితాన్ని నేను కాపాడుకుంటాను, అంతే. సింపుల్ లాజిక్. సో రైట్ నౌ ఆనెస్ట్ గా చెప్తున్నాను, ఐ డోంట్ హ్యావ్ ఎనీ హేట్రెడ్ ఇన్ మై హార్ట్, ఐ గాట్ డెలివరెన్స్. దీని గురించి దేవుడు 6 నెలలు నాకు ఉపవాస ప్రార్థన చేపించి డెలివరెన్స్ ని ఇచ్చేసాడు, డెలివరెన్స్ ని ఇప్పించేశాడు హోలీ స్పిరిట్ గాడ్. అందుకే నీకు ఈ లోకంలో ఉన్నప్పుడు నిన్ను ద్వేషించే వాళ్ళు ఉంటారు, నిన్ను విమర్శించే వాళ్ళు ఉంటారు, నిన్ను అన్యాయంగా నీ గురించి చండాలంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అది వాళ్ళకే శ్రమ. నీ నుంచి ఆ రియాక్షన్ రాకుండా చూసుకో, నీ నుంచి వాళ్ళ యాక్షన్ కి రియాక్షన్ రాకుండా మౌనమే అన్నిటికీ సమాధానంగా మారుతుంది. సో అర్థమవుతుందా అండి? సో దిస్ ఈస్ విలువైన పాఠాలు, వాల్యుయబుల్ లెసన్స్. దీస్ ఆల్ ఆర్ ద వాల్యుయబుల్ లెసన్స్. దిస్ ఈస్ ద ట్రూ బిలీవర్ మైండ్ సెట్. ఇలా ఉండాలి, ట్రూ బిలీవర్ మైండ్ సెట్ ఇలా ఉండాలి. సో గాడ్ బ్లెస్ యూ విత్ దిస్. వాడి చిన్నవారిలో ఒకరిని అభ్యంతరము కలగజేయుట కంటే వాని తిరగటి రాయి కట్టుబడి సముద్రంలో పడదేయుట వానికి మేలు. సో వద్దు, అభ్యంతరాలు పెట్టుకోవద్దు, ఏది కూడా పెట్టుకోవద్దు. వస్తుంటాయి నిజంగా, ఎంతో మంది మన విశ్వాస పోరాటంలో ఎంతో మంది మనల్ని హేట్ చేస్తారు, వాళ్ళ మీద మళ్ళా తిరిగి హేట్ చేయకుండా కాపాడుకుందాం. మన ఆత్మను, మన ఆత్మీయతను, మన హృదయాన్ని కాపాడుకుందాం.
లెట్ us conclude call today. థ్యాంక్ యూ జీసస్. ఇంకా చాలా పెద్ద మెసేజ్ ఉంది ఒక్క క్షమాపణ మీద. నాజరుడైన యేసయ్య, వాట్ ఏ వండర్ఫుల్ మెసేజ్ మై లార్డ్. మాకు ప్రతి ఒక్క వర్డ్ని అయ్యా వర్డ్ టు వర్డ్, మాకు వర్స్ టు వర్స్ మాకు అందరికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నందుకు వందనాలు అయ్యా. చెవులు గలవారు ఆత్మ బోధించిన సంగతులు వినను కాక. అయ్యా ఈ సర్మనీ అయిపోయే లోపు అంత ఈజీ కాదు నైనా క్షమించే హృదయం. ఈ మెసేజ్ అయిపోయేంత లోపు అందరి హృదయాలకు ఆ క్షమాపణ రండి. ఆ క్షమాపణ వచ్చే వరకు మాతో మాట్లాడండి. ఆ క్షమించే గుణము, ప్రేమించే గుణము వచ్చేంత వరకు మమ్మల్ని ప్యూరిఫై చేయండి. ఎవరి మనసు ఇంకా మురికిగా ఉందో, ఎవరి మనసు ఇంకా మరకతో ఉందో, మాలిన్యంతో ఉందో, ఆ మనసులన్నిటినీ ఇస్సోపుతో కడగండి. హిమము కంటే తెల్లగా మార్చమని, మా అందరి మనసులను మార్చమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.